ముందుగా ముందుగా అందరికీ బాపూజీ ఉద్యోగ మండలి నాట్య మండలి నారాయణపురం వారిచే నటించేటువంటి బాపూజీ ఉద్యోగ నాట్య మండలిలో నటించే నాటకం గుడిలో లేడా అనే దేవుడు అనే నాటకాన్ని ఈరోజు నారాయణపురంలో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టెక్నీషియన్ వారికి, అదేవిధంగా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ, ఇక్కడ నారాయణపురం ఆడపడుచులకి, సోదరి సోదరులకి, ప్రతి ఒక్కరికి బాపూజీ యోజన మండలి నాట్య మండలి నారాయణపురం పేరు తరపున పేరున ప్రతి ఒక్కరికి ఇదే మా సరిసామ నమస్కారం. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా ఈరోజు 11వ తారీఖు, ఈ తారీఖు యాక్చువల్గా వేద్దాం అనుకోలేదు నాటకాన్ని. ఈసారి కాకపోతే మావయ్యని చాలా ఇబ్బంది పెట్టి నేను కానీ బుజ్జన్న కానీ అసలు మళ్ళీ మావయ్య ఈ టెన్షన్లో వద్దురా నాటకం వద్దన్నా కానీ లేదు మావయ్య, అదే నరేష్ అన్న, మీ అందరం కూడా కలిపి మళ్ళీ నాటకం చేయాలి మావయ్య అంటే 11వ తారీఖే చేయాలిరా. 11వ తారీఖు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పండగకి ముందే ఎందుకు వేస్తున్నాం, ఆఫ్ చేద్దామని అందరూ అనుకుంటున్నారు. పండగ కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల వాళ్ళ డేట్స్ ఎవరికి దొరకలేదు. దానికి 1-2 రోజుల ముందుగానే మీ ముందుకి ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా ఈ నాటకంలోని మెయిన్ రోల్ అందరూ యాక్చువల్గా నేను కానీ బుజ్జన్న కానీ ఇంకా కిషోర్ అన్న కానీ వేరే గారు కానీ అందరూ చాలా ఉండాల్సింది రాసిన నాటకం ఇది. కాకపోతే మేము మా ఉద్యోగరీత్యా కానీ మా షెడ్యూల్ రీత్యాగా ఎవరు ఇక్కడ దగ్గర లేకుండా ఉండడం వల్ల మావయ్యే మళ్ళీ కీలక రోల్ తీసుకొని ఆ క్యారెక్టర్కి తగ్గ సూట్ కాపోయినా తనే ఈ నాటకాన్ని భుజం మీద వేసుకొని ఈ నాటకానికి పెద్దందిగా ఉండాలి మావయ్య, నువ్వు లేకపోతే ఈ నాటకం ముందుకెళ్ళదు. ఎందుకంటే ఆ నాటకాన్ని ఆయన తప్ప ఎవరు వేయలేరు. ఎందుకంటే అలాంటి కథను ఆయన రాశాడు. గుడిలో లేడా దేవుడు అనే నాటకాన్ని చాలా మంచి నాటకం రాశాడు. ఈ కొడుకులు మాకొద్దు, గురుదేవో భవ అని ఒకే రక్తం కాంచి స్టార్ట్ చేశాడు. వారి గురువు గారి ఆశీస్సులతోటి ప్రతి సంక్రాంతికి నాటకం వేయాలి అనే దాన్ని బలంగా నమ్ముతాడు. అరే మీరంతా బిజీగా ఉన్నారు, మీరు రాలేము మావా, ఎవరు రాలేము, ఎందుకు మావా రిస్క్ అన్నా కానీ బలంగా నమ్మి కళ రాస్తాడు. ప్రతి సంవత్సరం వాళ్ళ గురువుగారి పేరు మీద వాళ్ళ గురువుగారి వర్ధంతి సందర్భం అంటే సంక్రాంతి వచ్చిందంటే నారాయణపురంలో వాళ్ళ గురువు గారిని తలుచుకొని నాటకం అనేది వెయ్యాలి. అదే రోజు ఆయన వర్ధంతి. అదేవిధంగా 29వ వర్ధంతిని కూడా పాతర్లపాడు నుంచి సీనియర్ డైరెక్టర్ స్వామినేని అప్పారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామినేని అప్పారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలా స్టార్ట్ అయిన ఈ అప్పారావు గారు, స్వామినేని అప్పారావు గారు పాతలపాడు డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వచ్చేసిన ప్రేక్షకులకి విశేషం ఏంటంటే మా దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడ జరిగినా కానీ 10-12 మంది యాక్టర్స్ ఉంటారు. దానికి ఒక 15-20 మంది వెనక సిబ్బంది ఉంటారు. మరి ఆ నాటకం ఆడాలంటే ఒక నెల రోజులు అది ఇది తిప్పలబడి నానా ఇబ్బంది పడి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక 4 యాక్టర్లతోటి అలాగే ఒక డైరెక్టర్ తోటి ఈ నాటకం, ఒక 2 హీరోయిన్లో లేకపోతే ఒక క్లబ్ డ్యాన్సర్ ఏమైనా ఉంటారేమో. మరి ఇలాంటి విచిత్రంగా నాటకాన్ని ఆడటం అనేది వాళ్ళ సొంత ఖర్చులతోటో లేకపోతే ఇంతో అంతో ఎవరన్నా ఇస్తారేమో, నాకు మాత్రం తెలియదు. కానీ గ్రామస్తులు మొత్తం విరాళాలు ఇచ్చారండి. ముందుగా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం బాపూజీ యువజన నాట్య మండలి తరఫున. మరి సొంతంగా స్క్రిప్ట్ రాసి ఈ 4 నాటకం వేయటం అనేది చాలా నాకు విచిత్రంగానే ఉంటుంది. నేను దగ్గర 86-87 నుంచి నాటకాలకు డైరెక్షన్ చేస్తూ ఉన్నా. మరి దాది పెద్ద సాహసమే. దానికి సుధాకర్ గారికి మరి వారి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ నాటకాన్ని నేను
నాటకం అంటే మా ఊళ్ళో కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు పిలిస్తే డైరెక్షన్కి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పోతుంటా కానీ నాటకాన్ని చూడటానికి రాను. ప్రత్యేకంగా ఈ నాటకం చూడాలని ఈసారి ఈ మరి పిలిచి నన్ను ఈ 2 ముక్కలు మాట్లాడించినందుకు మరి సుధాకర్ రావు గారికి, వారి మిత్ర బృందానికి, అలాగే నాటకం అయిందాక కూడా ఈ ఒక్కటే విషయం ఏంటంటే ఈ నాటకం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు తెలిసినంత మట్టుకి. ఆయనే రాసుకోవటం, ఆయనే డైరెక్షన్ చేయటం, ఆయనే ఒక 3 4 పెట్టుకోవటం, పైనుంచి మరింత సెట్టింగ్ పెట్టుకోవటం. ఇప్పుడు మా ప్రాంతంలో ఏంటంటే, మా ప్రాంతంలో మీరు చూసే ఉంటారు, 10 కిలోమీటర్లు ఉంటుంది కదా, ఒక 25 20 పాటలు పెట్టడం, ఇక డ్యాన్స్లు వేయటం, అది చేయటం, ఇది చేయటం ఉంటుంది. మరి దీంట్లో 4 ఉన్నాయో 5 ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ఉండవు అనుకుంటా. 10 ఉన్నాయి. ఆ 10 అంటే కూడా తక్కువే. 24 25 30 పాటలు దాకా ఉంటాయి ప్రతి నాటకంలో. ఇప్పుడు అట్లయితేనే నాటకం చూస్తున్నారు. గ్రామస్తులకు అందరికీ మరి ఇలాంటి నాటకాన్ని కూడా మరి మీరంతా ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అప్పారావు గారు చాలా చక్కగా వివరించారు. మేము 30 40 పాటలు పెట్టడానికి కూడా అభ్యంతరం లేదు. కాదు నేను ఒక్కడే ఎగరాలి, ఎవడూ లేడు. మనోడు మొత్తం కూడా అరే రారా నువ్వు స్టేజీ మీదకి రావాల్సిందిగా నరసింహశెట్టి, ఏం పేరు రా నీ పేరు, గోపి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అంతా ఉద్యోగ వ్యాపకాలలో ఎవరికి వాళ్ళే వెళ్ళిపోవటం వల్ల, అందులో నాటకం అంటే దాదాపుగా 1 నెల 2 నెలలు రిహర్సల్ ఉండాలి. ఆడ ఉద్యోగాలు 2 నెలలు వచ్చేయాడుంటే ముడి మీద దంతారు వాళ్ళని, ఎలగొడతారు. ఇక పిల్లలు చదువుకొని ఇక్కడికి వచ్చి బట్టి పిసుక్కోవటమే. అందుకని ఆ ఉద్దేశంతో మా గురువుగారు పరుచూరి జానకిరామయ్య గారు ఏ రకంగా అయితే ఫస్ట్లో ప్రారంభించాడు 4 5గురితో, ఆయన ఆశయంతో నేను ఇప్పుడు అలాగే చేస్తూ వచ్చాను. ఈ నాటకం కూడా ఇందులో విలన్ క్యారెక్టరు ఆకుల గోపియో లేకపోతే బత్తినేని వీరయ్య చౌదరిని పెడదామని నేను చూశాను. వీరయ్య డ్యూటీలో ఉద్యోగరీత్యా పోవటం వల్ల ఆయనకి సాధ్యపడలేదు. ఇక ఈ పంతులు గారు కూడా ఎప్పుడు వస్తాడో వాడికే తెలియదు. చివరికి మళ్ళీ ఇక ఇంత రాసుకొని 1.5 లక్షలు వసూలు చేసి మళ్ళీ ఆపితే బాగోదు అనేటటువంటి ఉద్దేశంతో ఇక నేనే ఇందులో ఎప్పుడో వేసా. జానకిరామ గారి ఫస్ట్ 82 83లో వేసా కోడెనాగు, అట్లాంటి విలన్ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు వేయాల్సి వచ్చింది తప్పనిసరి. వీడి వల్ల ఇక మాట్లాడండి సార్. తప్పదు మావయ్య, ఎందుకంటే మేమెవరో చేయలేము ఆ నాటకాన్ని. నువ్వైతే ఆ నాటకాన్ని ప్రాణం పోస్తావు, దాన్ని బతికించగలుగుతావు. మేమందరం చేయలేము దాన్ని. మా అందరం ఎక్కడంటే మా షెడ్యూల్లో మేము బిజీగా ఉన్నాం. సో ఈ మీ అందరు సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రార్థనా గీతం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడు 96 1996లో ఆయన చనిపోవడం జరిగింది. ఆ 96 నుంచి అంత పూర్వమే నేను ఈ నాటక రంగంలో డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేస్తూనే వస్తూ ఉన్నాను. కానీ మా దురదృష్టం ఏంటంటే నా సహచరులు, నాకంటే పెద్దవాళ్ళు ఒక 4 5 చనిపోవడం జరిగింది. ముందుగా వారికి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ పరుచూరు జానకిరామయ్య గారు, జోహార్ పరుచూరు జానకిరామయ్య గారు, జోహార్ కరివేద అమరయ్య గారికి, జోహార్ నల్లపనేని సీతారాం ప్రసాద్ గారికి, జోహార్ కరివేద శ్రీనివాసరావు గారికి. అలాగే ఎస్సీ కాలనీలో కూడా నా ప్రియ శిష్యులు చాలా మంది చనిపోవడం జరిగింది. వారికి కూడా సభాముఖంగా వారికి కూడా జోహార్లు తెలియజేయడం జరుగుతూ ఉంది. కోట రామారావు, కోట శ్రీనివాసరావు, కోట రామారావుకి జోహార్, జోహార్, కోట శ్రీనివాసరావు. దేవుడు పిలిచారా, ఆ రాముడు పిలిచారా,
అభిచూరి వంశం నుండి నీకే పిలిచాడా అన్న తమ్ములను కాళ్ళు పెట్టలను వదిలి వెళ్ళావా జోహారు రామయ్య జోహారు రామయ్య జోహారు రామయ్య జోహారు రామయ్య దేవుడు పిలిచాడా రాముడు పిలిచాడా దేవుడు పిలిచాడా రాముడు పిలిచాడా పరుచూరి వంశం నుండి నిన్నే పిలిచాడా పరుచూరి వంశం నుండి నిన్నే పిలిచాడా అన్న తమ్ములను ఆలు బిడ్డలను వదిలి వెళ్ళావా జోహారు రామయ్య జోహారు రామయ్య జోహారు రామయ్య జోహారు రామయ్య నిలుకన్నా నీవాయే ఎక్కడ చూశాను నిలుకన్నా నీవాయే ఎక్కడ దిగాను నీవల్లే కలవాలని గంటే ఉంటారు నీవల్లే కలవాలని గంటే ఉంటారు జోహారు రామయ్య జోహారు రామయ్య జోహారు రామయ్య జోహారు రామయ్య దేవుడు పిలిచారా రాముడు పిలిచారా దేవుడు పిలిచారా రాముడు పిలిచారా పరుచూరి వంశం నుండి నిన్నే పిలిచాడా పరుచూరి వంశం నుండి నిన్నే పిలిచాడా అన్న తమ్ములను ఆలు బిడ్డలను వదిలి వెళ్ళావా జోహారు రామయ్య 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 జోహార్ పరచూరి జానకి రామయ్య గారికి జోహార్ జోహార్ పరుచూరి జానకి రామయ్య గారికి. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కలమతల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం జీవనలో నాకు ముందుగా ఈ శోభనలో శాంతి పండుగ జీవనలో నాకు ముందుగా ఈ శోభనలో శాంతి పండుగ అడుగు జాడలైక మధ్యములు అడుగు జాడలైక మధ్యములు అడిచతనమ్మ కలమతల్లి స్వాగతం సుస్వాగతం సేవలు నాకు దీక్షక ఈ చిరునవ్వులు మాకు రక్షక సేవలు నాకు దీక్షక ఈ చిరునవ్వులు మాకు రక్షక ఇరతము నిల్లే నదిలో నిలుపు ఇరతము నిల్లే నదిలో నిలుపు స్వరించటము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం స్వరనాది స్వరనాదున్న విమోచన గురువై
వాడు వీణ స్వరరాగియవై స్వరమాధుర్య విమోచన గుడివై మగరస రంగని నాట్య భంగివై అవరస భంగిమ నాట్య భంగివై పొంగుచు దొరలే భువన మోహిని పొంగుచు దొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామతల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం జై భాగవతి యువకుల నాట్య మండలికి ఏం పాట గురు సారతో మాట్లాడుకోని సారతో మాట్లాడుకోని మనసారనీతో మాట్లాడుకోని మనసారనీ ఊరుకోమ్మా ఊరుకో నాన్న లేదు నాన్న భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రపాగి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రాపాది కోదండ రామ నీదండ నాకు నీవెందు గోకు వాడల నీకు అటు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రాపాది కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ पाहि राम प्रभो पाहि भद्रादि वैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो श्रीमन्मगुणस्तोमाभिराम वीणाम कीर्तननु वर्णिन्तु राम प्रभो सुन्दराकार मन्मन्दिरोद्धार सीतेतिरा संयुतानन्द राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो